కంగ్రాచులేషన్స్ మీకు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడి అవకాశం చాలా టఫ్ టైమ్స్లో వచ్చింది. గుడ్. అంటే టఫ్ టైమ్స్లో ద టఫ్ గెట్ గోయింగ్ అంటారు కదా, ఇది మాకు ఒక పరీక్ష లాంటిది. అండ్ డెఫినెట్లీ విత్ ది అడ్వైజ్ ఆఫ్ ఆ సీనియర్ లీడర్స్, మా నాయకుడి సూచనలు సలహాలతో డెఫినెట్లీ పార్లమెంట్లో తెలంగాణ వాయిస్ బతుకుంటుంది, తెలంగాణ డిమాండ్స్ పై పోరాటన కొనసాగుతూనే ఉంటుంది. అండ్ దేశ అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ సూచనలు సలహాలు డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ అవుతూనే ఉంటాయి. సరే, ఇప్పుడున్న పరిస్థితిలో పార్లమెంట్లో రీజనల్ పార్టీల వాయిస్ వినే పరిస్థితి, రీజనల్ పార్టీస్ ఒక వాయిస్ వినిపించి ఒక సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే పరిస్థితి ఉందా, కనపడుతుందా? వెల్, అదొక పెద్ద పరీక్ష మాకంటే మాలాంటి అనేక రీజనల్ పార్టీస్కి. దానికి కారణాలు ఏంటంటే, లక్కీలీ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ రెండు కూడా అలయన్సెస్తో ఉన్నాయి. ఈరోజు బీజేపీ 2 పార్టీల సపోర్ట్తో వాళ్ళు ఎన్డీఏ అనే ఒక గ్రూప్ కింద ఉన్నారు. అదేవిధంగా ఇండియా గ్రూప్ అనేది కాంగ్రెస్, మిగతా 5-6 పార్టీలు వాళ్ళు ఒక గ్రూప్తో ఉన్నారు. మాలాంటి పార్టీస్ 3-4 ఉన్నాయి. మేము చెప్పాలంటే నాన్ అలైన్డ్ పార్టీస్, అంటే ఇటు లెఫ్ట్ లేం రైట్ లేం, వీఆర్ లుకింగ్ స్ట్రేట్. సో అందుకే నేను సభాపతి గారికి చెప్తూనే ఉంటాను, మీకు లెఫ్ట్ రైట్ ఏమైనా ఇబ్బందులు అవుతే మీరు స్ట్రేట్గా చూడండి, మాలాంటి పార్టీస్ విల్ కమ్ టు ద రెస్క్యూ. అండ్ కన్స్ట్రక్టివ్ సూచనలతో సభ నడిచడానికి మా సంఖ్య లేకున్నా మా సలహాలు సూచనలు డెఫినెట్లీ మీకు ఉపయోగపడతాయని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగేది. అండ్ ఇప్పుడు ఇంకా రెలివెన్స్ ఎక్కువయ్యాది, ఎందుకంటే దర్ ఇస్ అ స్ట్రాంగ్ డివిజన్. కరెక్ట్. ఇటు రూలింగ్ అటు ఆపోజిషన్ చాలా మొండిగా మొదటి సభలోనే మీరు చూశారు మొన్న ఫస్ట్ సెషన్లో. సో ఐ ఫీల్ బీఆర్ఎస్ లాంటి ఇంకా 3-4 పార్టీస్కి జాతీయ స్థాయిలో కానీ ప్లస్ పార్లమెంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్, ఒక క్యాటలిస్ట్ లాగా, అంటే అందరినీ కలపడానికి, సభ ముందుకు వెళ్ళటానికి డెఫినెట్లీ సభాపతికి విల్ బీ అ గ్రేట్ స్ట్రెంగ్త్. పైగా మీకు రాజ్యసభలో మాత్రమే బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం లోక్సభలో వాళ్ళ అపీరెన్స్ లేకుండా పోయింది. రైట్. సో బీఆర్ఎస్ వాయిస్ ఓన్లీ రాజ్యసభలో మాత్రమే వినిపించాలి. డెఫినెట్లీ అదే పెద్ద డిసప్పాయింట్మెంట్ మాకు. ఎందుకంటే ఈ వాతావరణంలో ఎప్పుడైతే కొలీషన్ గవర్నమెంట్స్ ఏర్పడ్డ సమయంలో బీఆర్ఎస్ నుంచి కూడా ఒక 4-5 ఎంపీస్ లోక్సభ గెలిచి ఉంటే రాష్ట్ర ప్రయోజనాలకు ఇంకా బలంగా ఉపయోగపడటానికి అవకాశం ఉండేది. ఎందుకంటే కొలీషన్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ప్రాంతాలు కానీ ప్రాంతీయ పార్టీలకు కానీ వారికి ఒక గుర్తింపు కానీ లేకుంటే వారి వాయిస్ వినే పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చూశారు మీరు లాస్ట్ 10 years, అప్పుడు కూడా ఎన్డీఏ కానీ ఇండియా కానీ అలయన్సెస్ జరిగాయి. సో అన్ఫార్చునేట్లీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 14 to 19 వారు అలయన్స్లో ఉన్న బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండేది. సో అప్పుడు వారు ఎక్కువ చేయలేకపోయారు. 19 to 24 జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితి. సో దే కుడ్ నాట్ గెట్ దేర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంటారు కదా, మాకెంత రావాలో బలంగా లాగటానికి అవకాశాలు కనిపించలే. సిమిలర్లీ తెలంగాణలో మా పరిస్థితి అలాగే ఉండే. 10 yearsలో మా సంఖ్య పార్లమెంట్ మెంబర్స్ ఉన్నా బట్ కేంద్రం ఫుల్ మెజారిటీతో ఉండే కాబట్టి వీ కుడ్ గెట్ అవర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్. లక్కీలీ ఈసారి అవకాశం వచ్చేది. దురాదృష్టం మాకు ఎంపీస్ రాకపోవటం. సో ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీస్ని బతుకు పెట్టాలి, దే షుడ్ స్టే అలైవ్. దానికి కారణాలు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎంతో ఉపయోగపడతాయి. సో దిస్ ఇస్ ద వే వీ లుక్ అట్ ఇట్. ఓకే.